వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. కరీంనగర్ జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి దోపిడీ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ బయటకు రావడం జరిగింది. షోరూమ్ లోపల వచ్చినటువంటి దుండగులు ఎంత దారుణంగా ప్రవర్తించారో ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సినీ ఫక్కీ మాదిరిగానే ఏ రకంగా అయితే అక్కడ మనకు కనిపిస్తుందో అలాంటి విజువలైజేషన్ మనకు కనిపిస్తుంది. వచ్చినటువంటి 5గురు దుండగులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడమే కాదు, వారికి వార్నింగ్ ఇస్తూ మోకాల మీద కూర్చోబెట్టి చేతులు వెనక్కి పెట్టి అక్కడున్న వారందరినీ కూడా మహిళలు అనేటువంటి కనికరం కూడా లేకుండా వారందరినీ ఒక దగ్గరికి చోటకు చేర్చి వారిని అక్కడ మోకాల పైన కూర్చోబెట్టి తుపాకులను ఎక్కుపెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేసి వారిని భయపెడుతూ అక్కడ నగలన్నీ దోచుకుపోయినటువంటి దృశ్యాలకు తాలూకు సీసీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది. అంటే ఈ దుండగులు ఎంత కరుడుగట్టినటువంటి నేరస్తులుగా ఉన్నారు అనే దానికి ఈ యొక్క విజువల్ మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. అంటే దీంట్లో ఖచ్చితంగా ఇంత దారుణానికి ఇంత కాన్ఫిడెన్స్గా ఆ యొక్క దొంగలు కనుక ఎలాంటి బెరుకు లేదు, మాస్కులు కట్టుకొని కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారందరినీ రౌడీల మాదిరిగా సినిమాల్లో రౌడీలను కనుక ఏ రకంగా బెదిరిస్తారో సామాన్యులని ఆ రకంగా బెదిరిస్తూ వారిని పబ్లిక్గా ఉదయం పూట అందరూ బయట అంతా కూడా సవ్యంగా ఉన్నటువంటి సందర్భంలోనే పబ్లిక్ ఉన్నటువంటి సమయంలోనే మీరు లోపలికి చొరబడి తుపాకులు ఎక్కబెట్టి ఎలాంటి భయాందోళన లేకుండా రాయల్గా వారిని భయపెట్టి మోకాల మీద కూర్చోబెట్టి ఆ రాక్షసత్వాన్ని పొంది నగలు దోచుకుపోయినటువంటి దృశ్యాలు ఇప్పుడు తీవ్ర భయాందోళనకు కనిపిస్తుంది. అసలు మనం ఇక్కడే ఉన్నామా ఇంకెక్కడైనా ఉన్నామా అనేటువంటి భీతి కొలిపేటువంటి విధంగా ఉన్నాయి విజువల్స్ చూస్తుంటే. ఇంత సెక్యూరిటీ ఉండేటువంటి మన ప్రాంతంలో ఇలాంటి దోపిడీ దొంగలు ఖచ్చితంగా అంతర్రాష్ట్ర ముఠాప్ అనేటువంటి అనుమానిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే లోకల్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇంత సాహసం చేసేటువంటి పరిస్థితి ఉండదు. వారి ముఖాల్లో వారి యొక్క యాటిట్యూడ్ చూస్తుంటే, వారి బిహేవియర్ చూస్తుంటే, అక్కడ వారు గన్నులు ఎక్కుపెట్టి అక్కడ ఉన్న వారందరినీ కూడా భయపెడుతున్నటువంటి దృశ్యాలను చూస్తుంటే వీరు ఖచ్చితంగా చాలా కేసులలో ఇన్వాల్వ్ అయినటువంటి కరుడు గట్టినటువంటి నేరస్తుల్లాగానే కనిపిస్తుంది. ఖచ్చితంగా అంతర్రాష్ట్ర ముఠా పని అయినటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా వెలువడినటువంటి ఈ సీసీ ఫుటేజ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దోపిడీ జరిగింది కానీ ఇంత దారుణమైనటువంటి స్థితిలో లోపడినటువంటి సిబ్బందిని ఈ రకంగా వారిని పూర్తిగా మోకాల మీద కూర్చోబెట్టి వారిని ఉన్నంతసేపు వారిపైన తీవ్రమైనటువంటి భయాందోళన కలిగించి వారిపైన లాస్ట్కి తుపాకులతో దాడి చేసి వెళ్ళిపోయినటువంటి ఘటన బయటపడింది. ఇక ఈ తాజా దృశ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సదాచారి ఫోన్ లైన్లో అందిస్తారు. సదాచారి, తాజాగా వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ చాలా భయంకరంగా కనిపిస్తుంది. అంటే లోపల వాళ్ళు దొంగతనం చేసినటువంటి విధానం ఏ రకంగా ఉందనేది తెలియజేస్తుంది. ఇంత దారుణంగా పబ్లిక్ ప్లేస్లో కస్టమర్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఏం చెప్తున్నారు ఈ విజువల్ చూసిన తర్వాత పోలీసులు? పట్టపగలే నిత్యం జనసంచారం ఉండే ప్లేస్ లోనే ఈ ఘటన జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. సాయి, ఫస్ట్ అయితే ఒక దుండగడు మొదటగా వచ్చి నాకు చైన్ చూపించమని అడిగి సిబ్బంది చైన్ చూపిస్తున్న క్రమంలో మిగతా వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి తుపాకులతో అక్కడున్న సిబ్బందిని బెదిరించి అందరినీ ఒక చోటకు చేర్చి మోకాళ్ళ మీద కూర్చోమని చెప్పి కొందరు చేతులు వెనకాలకు కట్టేసి ఈ ఘటనకైతే ఒడిగట్టారు. సో వాళ్ళు మళ్ళీ సిబ్బంది ప్రతిఘటించడంతో ఊరుకోకుండా వీళ్ళు ఆ నగలన్నీ కాజేసి వెళ్లే టైంలో కాల్పులు జరపడం జరిగింది. 30కి రౌండ్లకు పైగా కాల్పులు జరిపారని తెలుస్తుంది. సాయి, అంటే సదాచారి, ఇక్కడ వాళ్ళు తాళ్ళు కూడా చేతులకు కట్టేసినటువంటి విజువల్ మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళకు తాడు కూడా ప్రీ ప్లాన్డ్ గా థ్రెడ్ కు సంబంధించినటువంటి అది కూడా తెచ్చుకున్నారా? అక్కడ ఒక మహిళకు కట్టేటువంటి ప్రయత్నం చేసిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి అందులో. ఖచ్చితంగా సాయి, ఇది ప్రీ ప్లాన్డ్ గానే జరిగినట్టుగా తెలుస్తుంది. విషయం చూస్తే వాళ్ళు ఏమాత్రం భయం లేకుండా పట్టపగలే ఇట్లాంటి అఘాయిత్యానికి ఒడిగట్టడం సంచలనం రేపుతుంది. ఇక్కడ ఖచ్చితంగా అది ప్రీ ప్లాన్డ్ గానే రెక్కి నిర్వహించే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సాయి. అంటే ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు కానీ మిగతా వారు ఎవరికి కూడా మాస్కులు కూడా కనిపించట్లేదు. అంటే అంత ధైర్యమా ఈ దొంగతనం దోపిడీ చేయడానికి? మేము దొరకము అనేటువంటి అంత ధైర్యంతో వీళ్ళు ఈ యొక్క దోపిడీ చేశారా? ఏం చెప్పొచ్చు ఈ వీడియో చూస్తే? ఎస్ సాయి, నిర్భయంగా ఎటువంటి భయం లేకుండా దుండగలు ఆల్రెడీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అంతరాష్ట్ర ముఠాగానే కనబడుతుంది. ఈ సీసీటీవీ విజువల్ చూసినట్టయితే ఇక్కడ ప్రస్తుత పరిస్థితి చూసినట్టయితే అలాగే కనిపిస్తుంది సాయి. రైట్, థ్యాంక్ యూ. అంటే సదాచారి, ఇంకొకటి దీనికి సంబంధించి పోలీసులు ఏమన్నా చెప్పారా ఈ విజువల్ చూసిన తర్వాత? ఇప్పుడు లోపల జరిగినటువంటి పరిణామాల తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ
జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏమైనా చెప్పారు ఆయన? పోలీసులు కూడా ప్రాథమికంగా ఏమైనా చెప్తున్నారు? దర్యాప్తు నడుస్తుంది, క్లూస్ టీమ్ అయితే వచ్చింది, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఇక్కడ ఇంతకు ముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా విచేసి పరిశీలించి చూశారు. తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే గంగల కమలాకర్ గారు, మరి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా ఇక్కడ స్టోర్ ను సందర్శించి వెళ్లారు. సో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది సాయి. రైట్, థ్యాంక్ యూ సదాచారి. అది ప్రస్తుతానికి అక్కడ జరిగినటువంటి చోరీకి సంబంధించినటువంటి, దోపిడీకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ విజువల్స్ ఇప్పటి వరకు బయటికి సంబంధించిన వాళ్ళు పరిగెత్తినటువంటి దృశ్యాలు అక్కడి బయటికి రావడం జరిగినాయి. తాజాగా దోపిడీ చేసినటువంటి సందర్భంలో ఆ వ్యక్తులు ప్రదర్శించినటువంటి వారి యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అర్థం కడుతుంది. తాళ్ళు తెచ్చుకొని ప్రీప్లాన్డ్గా అక్కడున్న మహిళలకి తాళ్ళు కట్టేటువంటి ప్రయత్నము, మోకాల మీద కూర్చోబెట్టి, అంటే ఇదంతా సినిమాలో మనకు కనిపిస్తుంటుంది. ఒక స్క్రిప్ట్ బేస్డ్గా అక్కడ ఉన్నటువంటి రౌడీలు సామాన్యులని కాలు చేతులను కూర్చోబెట్టి వాళ్ళని భయభ్రాంతలకు గురి చేసి ఏమీ చేయలేనటువంటి అసామాన్యులపైన ఎలాంటి అకృత్యాలు చేస్తారో సేమ్ అదేవిధంగా ఇక్కడ ఈ దుండగులు ఎలాంటి బెరుకు లేకుండా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా పర్ఫెక్ట్గా 100% కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి దోపిడీ ఘటన చూస్తే ఇప్పుడు భయాందోళన కలగాక మానదు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా. ఎందుకంటే ఎవరో ఒకరు కొంతమంది దోపిడీ చేశారంటే అది వేరే విషయం, వీరు చేసినటువంటి విధానం చూస్తే ఇప్పుడు భయాందోళన కలిగేటువంటి పరిస్థితి. వీరిని ఇమీడియట్లీ పట్టుకొని వారికి తగిన శాస్తి కనుక చేయకపోతే, వీరిని చూసి ఇంకా కొంతమంది ఇలాంటి దోపిడీ దొంగలు అంతరాష్ట్ర ముఠానా లేకుంటే లోకల్ ముఠానా ఏ ముఠా అయినా వారిని పట్టుకొని ఇమీడియట్లీ కనుక వాటిని రికవరీ చేయకపోతే ఇదొక పెను సవాలుగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాయ్ చూపెట్టమన్నాడు. చాయ్ చూపెట్టమన్నాక తర్వాత నలుగురు వచ్చారు, చాయ్ కావాలన్నారు. చాయ్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసేమో అంటే ఇంకొక ఇద్దరు వచ్చి బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు.